ఏమయ్యా కౌజు పెట్ట మాసం ఇంతకు ముందు టెస్ట్ ఉంచడం లేదు. ఎక్కడ సార్ 4Gలు 5Gలు అని టవర్లు వచ్చిన తర్వాత కాకులని అడవుల్లోకి వెళ్ళిపోతుంటాను. ఏమండి, నేను తల్లిని కాబోతున్నానండి. ఆగండి, పూర్తిగా విని సావరే. ఏమైంది చెప్పవే. నేను తల్లిని కాబోతున్నానన్నా గాని మీరు తండ్రి కాబోతున్నారన్నానా? మరి నేను తల్లిని కాబోతున్నది పక్కింటి అప్పిరాజు గడి బిడ్డకి. అయిపోయింది నాకు కథం. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. ఏమయ్యా బాబు, బాత్రూమ్లు గడగలు వస్తాయా? పెద్దయినా ఎట్ట కనిపిస్తున్నా నీ కంటిగా? గవర్నమెంట్ జాబ్ తప్ప రెండో పని చేయి. నేను 500 ఇస్తానయా? పెద్దయినా ఎప్పుడు బాత్రూమ్ గడగాలన్నా నన్నే బిడు. నమస్తే సార్, ఈ రోజు వర్షం ఎక్కువగా పడుతుంది సార్, అందుకే కాలేజీకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా సార్. చూడయ్యా ప్రదీప్, కాలేజీకి వచ్చి నా చేత 2 తిట్లు తింటావా, ఇంట్లో ఉండి మీ పేరెంట్స్ చేత దెబ్బ మీద దెబ్బ తింటావా, నీ ఇష్టం. వర్షం కారణంగా కాలేజీకి వెళ్ళని కొడుకు చేత బాత్రూమ్లు కడిగించిన కన్న తండ్రి. కాలేజీకే వస్తానులే సార్. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఇంట్లో దయ్యం ఉంది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఈ ఇంట్లో కోరికలు తీరని ఆడదయ్యం ఉంది దిమ్మక. ఆడదయ్యమా? అయితే ఇది నాకే కావాలి, ఇది నాకే కావాలి. సరేవరా మనవడా, అయితే నేను వెళ్ళొస్తా. పోతాడ్రా మనవడా, నీ ఎవ్వ ఒక్కటే ఉంది ఇంటికాడ. నా మనవడికి నేనంటే ఎంత ప్రేమో, నేను మళ్ళీ వస్తానులే నాయనా. అరే మర్చిపోయానా మనవడా, ఇదిగో ఇది తీసుకొని ఏదన్నా తినేదానికి తీసుకో. సరేరా మనవడా, అయితే వెళ్ళొస్తాను. రండ్రా నా కొడకలరా కొట్టేసుకుందాం. రే, మీ కాలేజ్ చంద్రులు ఎవడో తాగేసి గోల్ చేస్తున్నాడు, వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళు. సరే నాన్నగారు. మామా, నువ్వు నిన్న నైట్ మా వీధిలోకి వచ్చావంట్రా? లేదురా మామ, ఏదే? ఏం లేదు, ఒక ముసలాన్ని కుర్రోలు లేపుకెళ్ళాడంట, అందుకే డౌట్ వచ్చింది. మీరు గమనించారో లేదో, ఈ లోకంలో మంచి వాళ్ళకే చెడు జరుగుతుంది. అయినా నేను అడవులో పుట్టిన నాకే చెడు జరుగుతుంది. డాక్టర్ గారు, నా ఆపరేషన్ ఎలా అయిందండి? నువ్వేం భయపడాల్సిన పని లేదు, మరి కొద్దిసేపట్లోనే మీ ఆవిడని కలవచ్చు. నువ్వు డాక్టర్, మా ఆవిడ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అదే నేను కూడా చెప్పేది. ఆ స్టాండ్ వేసుకుంటా పడతారు. ముసలాడా, ఈ స్టాండ్ కంపెనీ వాడు ఇచ్చింది. వేసుకుంటే వేసుకుంటా, దించుకుంటే దించుకుంటా. నీకు అవసరం అంటారా ముసలి నక్క? పెద్దయినా కంపెనీ వాడు వచ్చి లేపుతాలే పిల్ల. ఏమా యాడికి వెళ్ళిపోతున్నావు? అరే, నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు నా కోసం ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు? వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు బాగా చూసుకోమని నువ్వేగా చెప్పావు. అవును. ఇప్పుడు నువ్వు టీ తాగుతుంటావు, ఇంటికి ఎవరైనా వస్తే ఏమని చెప్తావు? రండమ్మా రండి, టీ తాగుదాం అంటాను. నువ్వు తింటా ఉంటావు, ఇంటికి ఎవరైనా వస్తే ఏమని చెప్తావు? రండి టిఫిన్ చేద్దాం అంటాను. ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పుడు పుడుకోండి. ఇంకోసారి ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పుడు పుడుకోండి. తమ్ముడు, బండివరా, రోడ్డు మీదకి వెళ్ళొస్తాను. సరే అన్న, తీసుకో. వెళ్ళేటప్పుడు 1 లీటర్ పెట్రోల్ కొట్టుకుని వెళ్ళు. 2 ఏమొద్దు, అదే లీటర్ డబ్బులకి 1/4 వస్తుంది. ఏమయ్యా, ఆపరేషన్ సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే డాక్టర్. ఏమి డాక్టర్, పూలమాల చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు? ఏమిలే, ఇదే నా మొదటి ఆపరేషన్. సక్సెస్ అయితే నాకేస్తారు, ఫెయిల్ అయితే నీకేస్తారు.
ఏంట్రా మామ బావి దగ్గర ఉన్నావు? బావి దగ్గరికి దేనికి వస్తారు? ఒకటి బావిలో నీళ్లు తాగేదానికి వస్తారు, రెండు బావిలో పడి సచ్చేదానికి వస్తారు. ఆ బావిలో నీళ్ళు మాత్రం తాగొద్దు మావా. అంటే ఇప్పుడు నేను బావిలో పడి సావమంటావు? అది కాదు మావా. అయినా నేను బావిలో పడి చచ్చేదానికి వెళ్ళా మావా, వచ్చుడురా. బావిలో పడి తెస్తే బయటకు పడి తెస్తాడా? మరేం చేయమంటావురా? ఇప్పుడే వస్తాను, ఆగు మావా. ఈ నా కొడుకు ఏంటబ్బా, ఎంతసేపు అయినా రాలేదా? అబ్బో వస్తున్నట్టు. చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసేయండి సార్ వీడిని. మావా తిట్టేసా ఇచ్చావురా మావా. పురుగుల మందు మావా, 2 మూతలు తాగు నేల మీద వేసిపోతావు. ఏ పెద్దయినా ఇంతకు తాగడం ఆపేసావా లేదా? చాచా తాగి తాగి నా లివర్ పాడైపోయింది, బాడీలో పాటలన్నీ దొబ్బిని, గుండె కూడా అంతంత మాత్రమే కొట్టుకుంటుంది. అలాంటి టైంలో ఎవరన్నా తాగుతారండి? కానీ ఎవరన్నా బలవంత పెడితే మటుకు తాగుతానండి. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? వాడా బలవంత పెట్టడం కోసం పెట్టుకున్నానండి. అరే రే పెళ్లి సంబంధాలకు పోతున్నాం, వాళ్ళు ఎకరా ఇస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగు, వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడుగు, వాళ్ళు ఉంగరం పెడతానంటే నువ్వు చైన్ అడుగు. వాళ్ళు ఆపా, నాకంతా అర్థమైపోయింది. రేపు వాళ్ళ పిల్లల్ని ఇస్తానంటే పిల్ల తల్లిని అడుగుతాను. హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? రే ముందా ఫోన్ మ్యూట్ లో పెట్టు. పెట్టామా, చెప్పు. ఎందుకురా ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడి నాకిపోతావు? ఆ పిల్లకి ఫ్రెండ్ ఉంది, నీకు సెట్ చేయమంటావు మావా? మావా నాకు సెట్ చేయ మావా. ఒకప్పుడు కాలేజీలో క్లాసులు చెప్తూ నెలకి సాలీసాల జీతంతో బ్రతికేవాడిని. ఇలా కాదు అని చెప్పి ఐపీఎల్ లో ఇన్వెస్ట్ చేశా, దెబ్బకి నా దిశ మారిపోయింది. మరి ఇప్పుడా? బాబయ్య ₹1 ఉంటే దానం చేయండి బాబయ్య. మావా నిన్న ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక కాలేజీకి వెళ్ళి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది. అయినా నువ్వు అసలు మనిషిపోయినా, వాళ్ళని కన్నా 2-3 years చిన్న వాళ్ళురా, నువ్వు వాళ్ళని సిస్టర్ లెక్క భావించాలి. అయినా ఆ నెంబర్ ఏమని ఇచ్చింది నీకేనో? అవునా, అయితే నెంబర్ ఏదే? నా కొడక్క. అలాంటి పట్టింపులు ఏమి లేలే మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంత కుశాలేనా? అంతా కుశాలేరా అల్లుడా. నువ్వు చెప్పొద్దన్నావు కదా, అవే 20 రూపాయలు ఇచ్చేసింది నాకు. అన్ని చెప్పేసినామా? అసలు ఏం చెప్పినవు రాలుడా? మామ నువ్వు సిగరెట్లు బ్యాంజీలు అన్ని తాగుతున్నావు, అన్ని చెప్పేసాము. ఆగమానం చేస్తుంది కానీ మామ. నువ్వు చెప్పినవి నిజాలే గాని నీ మాట ఒకటి నమ్మదు మా అమ్మ, ఎందుకంటే నా మీద అంత నమ్మకం మా అమ్మకి. అర్థమైందావా మా ఎంత లంగాను? ఈరోజు మా క్లాస్ ఏంటంటే ఫైండ్ లాప్లాస్ ఆఫ్ టీ సైన్. ఏందిరా? సాయిరామ్ అనరా. నువ్వు పోరా సామే. ఈనాదా నువ్వు నేను చూసుకుంటాను. ఎవరా వాడు? అయిపోయింది నాకు కథం. నేనట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. అవ్వా రేపటి నుంచి మనం చెన్నింట్లో ఉండాల్సిన అవసరం లేదవ్వా. ఏమైనా మన కోసం బయట ఏదైనా పద్ధతి కొన్నావా? కాదవ్వా, ఐపీఎల్ బెట్టింగ్ కి డబ్బులు లేవని ఇల్లు అమ్మేశా. నాకు తెలుసురా నా బట్ట. ఎప్పటికైనా ఈ కంపెనీ 146 కోట్లు ఉన్నారండి మన దేశం. 6 మెడల్స్ ఏంటండి? ఎటుపోతుంది మన యువత అంతా? నైనా నా క్రికెట్ టెస్ట్ నేర్చుకునేదా? గూగుల్ ముస్లిం చదువుకో, ఏ సామాన్లు వాదనుకుంటా క్రికెట్ ఆడా. మరి 6 మెడల్స్ అంటే చాలా తక్కువ అండి. ప్లీజ్ లైక్ ఏం నెట్వర్క్ అండి ఇది? అసలు సిగ్నల్స్ రావట్లేదు. సార్ కాస్త వినమ్రతతో మాట్లాడండి సార్. ఇప్పుడు దారిలోకి వచ్చావు, అమ్మాయిలకైతే మన భాష బాగా అర్థం అవుద్ది. ముందు ఆ వినంబర్కి ఫోను. సార్ మీరు పొరబడుతున్నారు, నేను చెప్పేది శాంతితో మాట్లాడమని. మావా శాంతి, నాకు సెట్ మావా. శాంతి మా ఊరిది. హలో సార్, మేము సర్వీస్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. సర్వీస్ సెంటరా? చెప్పండి. మీ పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య ఎలాంటిదైనా పర్లేదా? సమస్య ఎటువంటిదైనా పర్లేదు, చెప్పండి. నోట్ చేసుకోండి. చెప్పండి. 2 వాటర్ బాటిల్లు, 1 క్వార్టర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అలాంటివి కాదు సార్, ఏదైనా చెప్పండి. పోనీ ఇవన్నీ సర్వ్ చేయడానికి అమ్మాయి పంపించండి. అలాంటి సమస్యలు మేము తీర్చలేము సార్. మరి సమస్యలు తీర్చలేనప్పుడు ఫోన్ ఎందుకు చేసేవారు? బూట్లే.
ఈ రోజే నేను ఉరిగిపోతున్నాను. చివరి కొడుకు చెప్పయా. ఏమి లేదు సార్. పర్లేదు చెప్పయా. నా బదులు మీరు ఊరేసుకోండి అయితే. ఏమరా రెడీ అయినా? డాడీ డాడీ రోజు స్కూల్ దగ్గర నుంచడానికి నువ్వే దేనికి వస్తావు డాడీ? మా ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళమ్మ వాళ్ళందరూ వస్తారు డాడీ. నేను వచ్చేది కూడా వాళ్ళ కోసం వెళ్ళారా? ముందు ఎక్కడ పడినావా? మావా ఆ పిల్ల కూడా క్యూట్ గా ఉందా? నీకు ఆటో ఈఎంఐ ఉంది, అవసరమా? అయినా మనకెందుకులే మావా. మనకెందుకు అంటాను? ఈఎంఐ ఉండేది నీకు నాకు కాదు. క్యూట్ గానే ఉన్నట్టుందా? ఏంటబ్బా ఇంకా ఒక్క అమ్మాయి కూడా రాలేదా? మచ్చా అమ్మాయి వచ్చింది చూడరా. పిట్ట మంచి పొంగు మీద ఉంది మచ్చా. మంచి రంగు మీద ఉంది. రారా బట్ట. ఏంటి స్వీటీ మధ్య ఇప్పుడు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది? అదే డాడీ ఫోన్ చేశాను లేరా. రాత్రి 2 గంటలప్పుడు కూడా డాడీ ఫోన్ చేస్తాడా? నిజంరా నీ మీద ఒట్టు. సర్లే ఈ తాపు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మామ టీ తాగడం వస్తా. టీ ఎప్పుడైనా తాగానంటా నేను? మరి అంత చీప్ క్వాలిటీగా కనిపిస్తున్నానా? చీప్ క్వాలిటీ డబ్బు నాదే మామ. టీ తాగాలరా, టీ చలికాలం మంచిది. a plus b whole square is equal to a square plus b square plus 2ab. a plus b whole square is equal to a square plus b square plus 2ab. a square b. ఐస్ క్రీమ్ చాకోబార్ మ్యాంగో ఐస్ క్రీమ్. టెన్షన్ ఎక్కువగా ఉందా? ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్ గిఫ్ట్లు కొందామంటే బట్టలు కొనడానికి డబ్బు ఉండదు. పోనీ బట్టలే కొందామంటే ఫోన్ రీఛార్జ్కి డబ్బు ఉండదు. అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ముందు కొంట. అసలు టెన్షనే ఉండదు. బ్రో ఒకటి పోతే ఏం బ్రో, మన జీవితంలో ఇంకోటి వసద్దు. దాని గురించి ఆలోచిస్తా ఉంటే ఎలా? నేను చెప్పేది అమ్మాయిల గురించి అనుకుంటున్నావా? నేను చెప్పేది ప్రాబ్లమ్స్ గురించి రా. ఎప్పుడు చూడు అమ్మాయిలే. మీరు గమనించారో లేదో, ఈ లోకంలో వయసులో ఉన్న ప్రతి మగాడు సంవత్సరంలో ఫిబ్రవరి కోసమే ఎదురు చూస్తాడు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఫిబ్రవరి కోసమే ఎదురు చూస్తారు. కానీ నేనెప్పుడు ఫిబ్రవరి కోసం ఎదురు చూసిందేలే. ఎందుకంటే మనం వయసులో ఉంటే కదా. 18 ఏళ్ళు దాటిల్లా వయసు అయిపోయినట్టే. చిన్న కథ కదిరిద్యా. మనందరం కూడా ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఒకటి. ప్లీజ్ ఎంజాయ్మెంట్ అంటే ఏం సార్? ఏమనయ్యా నన్ను అడగబాక, నేను ఉండే రాష్ట్రంలో ఉన్నా. మచ్చా ఆదివారం అయితే కనపడి అంటున్నావు, అసలు ఎట్టబోతున్నావా? బిజినెస్. ఏం బిజినెస్? ప్రజల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం. ఇంటింటికి బ్లీచింగ్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నావా ఎట్టా? అంతకు మించి శుభ్రంగా కడిగేసా. 100 రూపాయలు. guys please do like, share and subscribe. Thank you guys. ఫ్రెండ్స్ మీకు మీ టాలెంట్ ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు భారతీయులు అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నది ఆడవాళ్ళు అయితే షేర్ చేయండి. అదే మగ వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకందరికి ఒక శుభవార్త. ఈ వీడియో ఇలాగే చూస్తా ఉండండి, మీ అకౌంట్ లో 100 రూపాయలు డబ్బులు పడతాయి.
ఇంకా చూస్తానే ఉండా, డబ్బులు పడతాయంటే చాలు చూస్తా ఉండేదే. మీరు కూడా ఇంట్లోనే ఉంటూ నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించాలనుకుంటున్నారా? అలా ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, కాలేజీకి వెళ్ళి చదివేలాగా చచ్చిపోతున్నా. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ మోసం. ఏమైంది మామ? ఏమైందా? ఆన్లైన్ లో ఇది బుక్ చేసా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలా. మావా మన ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదిరా. అవును మావా, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఒక 1000 రూపాయల డబ్బులు ఉంటే మావా. మా నాయన అప్పుడే చెప్పిండు, మీరు లంగా కొడుకుంటూ తిరగద్దు, ప్రాణం అడిగినా ఇస్తాను, డబ్బులు మాత్రం వినవు. ఏమండి మీకు విషయం చెప్తాను, కొట్టరు కదా? సర్లే కొట్టనులే, చెప్పమ్మా. నిజంగా కొట్టరు కదా? నిజంగా కొట్టనులే, చెప్పమ్మా. ఏమండి ఇప్పుడు నాకు 3వ నెల. ఇంత శుభవార్త చెప్తే ఎవరైనా కొడతారా? అబ్బా మీరంతా మంచి వాళ్ళు. ఇదే విషయం పెళ్లికి ముందు మా నాయనకి చెప్తే పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టిండు. దినమ్మా. నానా, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, కానీ ఆమె నన్ను లవ్ చేస్తుంది. కానీ అంకుల్ నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తాను? నా పేరు మీద 2 కోట్లు వేస్తుంది, 2 కోట్లు. అవునా? నేను లవ్ చేసింది మీ నాయన గారు. సెకండ్ హ్యాండ్ లా బైక్ తీసుకున్నా. నా ఫ్రెండ్స్ పార్టీ అడిగిండు, సరే అని పార్టీ ఇచ్చిన. వాళ్ళు ఎట్ట తాగిండ్రు అంటే ఆ బిల్లు కట్టడానికి నేను కొన్న బైక్ అమ్మిన. వీడియో జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. మనం జీవితంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటే మటుకు ఈ వీడియో ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలి, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, అలా పెడుతూనే అలా వెళ్తూ వెళ్తూ పాకిస్తాన్ పోతే నాకు సంబంధం లేదయ్యో. I am Pradeep. This is my presentation. I am Pradeep. This is my presentation. This is Pradeep. I am my presentation. Please like, subscribe and follow.